ఇక మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు చూసాము, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల బలవన్ మరణాలు చూస్తున్నాము. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అసలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాటను తప్పడం కాకుండా వారు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర పోలీసులు అడ్డుపెట్టి వారిని అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడం. నిజంగా నిన్న చూస్తే ఎంత బాధ అంటే 45 డిగ్రీల ఎండలో కూడా వాళ్ళు సమ్మె చేస్తుంటే రాస్తారోకోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒక టెంట్ వేసుకునే ప్రయత్నం చేస్తే కూడా టెంట్ కూడా వేయకుండా టెంట్ గురి చేయడము, వారు వంట వార్పు చేస్తే డిస్టర్బ్ చేయడము, వారు కనీసం మంచినీళ్ళు తాగడానికి వాటర్ క్యాన్స్ ఉంటే కూడా పోలీసులు ఆ వాటర్ క్యాన్స్ కాళ్ళతో కండి తీసేయడము, అలాంటి అవమానకరమైన పరిస్థితులు నిన్న చాలా బాధేసినాయి. దానికి మనస్తాపం చెందినటువంటి శంకర్ గౌడ్ గారు ఆర్టీసీ డ్రైవర్ నిన్న ఆత్మ బలిదానానికి పాల్పడడం జరిగింది. ఎంత విచిత్రం అంటే నిన్న సాయంత్రం 7 గంటలకు ఎంజిఎం నుంచి షిఫ్ట్ చేశారు. మేము ఐఆర్ సెంటర్ తీసుకెళ్తున్నాం అని చెప్పి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి షిఫ్ట్ చేసి నైట్ చనిపోయిన తర్వాత కనీసం ప్రకటన కూడా చేయకుండా పోస్ట్ మార్టం చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ బాడీ ఇంకో 5-10 నిమిషాల్లో వాళ్ళ ముత్తోజిపేట గ్రామానికి, నర్సంపేట రూరల్ మండలం ముత్తోజిపేటకి బాడీ కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒక 5 ఎస్కార్ట్లు పెట్టారు, మొత్తం వెహికల్స్ పెట్టి సెక్యూరిటీ పెట్టి ఒక ఎస్పీ స్థాయి అధికారం పెట్టి తీసుకొచ్చి బాడీని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే నిన్న 7 గంటలకు షిఫ్ట్ అయ్యిండ్రు వారు ఎంజిఎం నుంచి. ఇవాళ 7 కాకముందే, పొద్దున్న 7 కాకముందే బాడీ అంటే చనిపోయిండ్రు, పోస్ట్ మార్టం అయిపోయింది. బలవంతంగా పిటిషన్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను బెదిరించి ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ ఇంటి ముందర దించేటువంటి పరిస్థితి, డెడ్ బాడీ పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అంటే ఎంత నిర్బంధమైనటువంటి విధానం ఉంది అనేది ఈ సంఘటన దానికి ఉదాహరణకు మనం భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల సమస్య పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగి రావాలి. ఆర్టీసీ సమ్మెలో భాగస్వాములైనటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. వారి డిమాండ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందే ఇలా. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, వాళ్ళ ఆర్టీసీ రవాణా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఆ తర్వాత మా వరంగల్ జిల్లా మంత్రులు, తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలే దీనికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంత ఉత్సాహంగా ఉద్యమంలో అంటే పోరాటంలో పాల్గొన్న, ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఒక వ్యక్తి, సజీవంగా ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు నిర్జీవంగా ఉన్నారని అనుకోవచ్చా? అంటే కరెక్ట్ టైంలో కనుక స్పందించుంటే ఒక ప్రాణం పోయి ఉండేదంటారా? 100% ప్రభుత్వ విధానాలు దీనికి కారణం. ఎందుకంటే వారు సమ్మెలో భాగస్వాములు అవుతున్నప్పుడు వారిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ప్రజాస్వామ్యంలో వారికి ఉండేటువంటి ప్రాథమిక హక్కు అది సమ్మె. వారు నోటీస్ ఇచ్చారు, వారు చర్చలు జరిపారు, అన్నిటికీ సహకరించారు. 2.5 సంవత్సరాలు ప్రభుత్వానికి సమయాన్ని ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేయకుండా మహాలక్ష్మి పథకం ఇవాళ బాగా చేసినామని చెప్పుకుని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమాధానం చెప్పాలి. మహాలక్ష్మి పథకం ఇవాళ సక్సెస్ అయిందంటే రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి, కార్పొరేషన్ కి రూపాయి చెల్లించకుండా కూడా బకాయి పడ్డా కూడా, ప్రభుత్వం బకాయి పడ్డా, రేవంత్ రెడ్డి బకాయి పడ్డా కూడా ఇవాళ మహాలక్ష్మి పథకము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చింది అంటే దాని వెనుక ఆర్టీసీ కార్మికుల చెమట చుక్క ఉన్నది. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఇలా పథకం కి పేరు వచ్చింది. ఓటు బ్యాంకు తయారు చేసుకొని ఇవాళ అన్ని ఎన్నికల్లో వాళ్ళు గెలవడం జరిగింది, ప్రభుత్వంలో రావడం జరిగింది. ఇవాళ మరి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చారండి? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కదా. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తప్పిన వాళ్ళను ఏమనాలి? అందుకే ఈ బ్రోకర్ పాలన, ఈ యొక్క జోకర్ పాలన మాకు వద్దని విసిగెత్తి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఆర్టీసీ కార్మికులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మీకు మద్దతుగా నిలబడ్డది కాబట్టి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మొన్న టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగస్వాములు గమ్మన్నారు, మద్దతు ఇవ్వమన్నారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. పోరాటాలు మనకు కొత్త కాదు, ఇలాంటి పోరాటాలు ఎన్నో చూసినాం మనం. సో ఇది పెద్ద సమస్య కాదు. కాబట్టి మీ సమస్యల పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా మీరు శాంతియుత పోరాటాల వైపు ఆలోచన చేయాలి. ఇలాంటి ఆత్మ బలిదానాలకు ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా పోరాటం చేస్తూ సాధించుకోవాలి తప్ప ఎవరు కూడా ఇలా చేయకూడదని కోరుకుందాం.